ఘటనపై మంత్రి అనిత సీరియస్. క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరిక. ఇటీవల ఏలూరులో జరిగిన కాల్ మనీ ఘటనపై మంత్రి అనిత స్పందించారు. రోజువారీ వడ్డీ పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఇది ఇలా ఉండగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను అనిత దర్శించుకున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా అక్కడి ఏర్పాట్లు మంత్రి పరిశీలించారు. ఏలూరు కాల్ మనీ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. కిస్తీలకు ముందే వడ్డీ కోత, సమయం దాటితే డబుల్ కిస్తీ పేరుతో చేసే కాల్ మనీ వ్యవహారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ వడ్డీ పేరుతో సామాన్య ప్రజలను జలగల్లా పీల్చి పిప్పి చేసే వారిని సహించబోమని హెచ్చరించారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్ల పేరుతో అమాయకులను బలి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. వసూళ్ల పేరుతో మహిళలను బెదిరించి వేధిస్తే క్రిమినల్ కేసులు పెడతామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఏలూరు ఎస్పీతో ఫోన్లో మాట్లాడి కాల్ మనీ వ్యవహారం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారే టార్గెట్. జరిగే వడ్డీ వ్యాపారాలను సీరియస్గా తీసుకుంటామని అనిత హెచ్చరించారు.